హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గురువారం కదండి, మన హైదరాబాద్ నిజాంపేట్ విలేజ్లోని బాబాగారి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ జేఎన్టీయు మెట్రో స్టేషన్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. మనం బాబా టెంపుల్ అనగానే తెలుపు రంగులో ఉండే బాబానే గుర్తుకు వస్తుంది. కానీ మనకిక్కడ బాబా గారు నలుపు రంగులో దర్శనమిస్తారు. ఈ బాబా గారిని కృష్ణసాయి బాబా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతి గురువారం పల్లకీ సేవ, కోలాటం మరియు చీకటిలో హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఆలయ విశిష్టత గురించి ఇక్కడ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం. సాయిరామ్, భక్తులందరికీ కూడా నమస్కారం. నిజాంపేట్ మంజీర వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఈ సాయిబాబా ఆలయం దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ నిజాంపేట్ గ్రామస్తుడైనటువంటి ఏనుగుల సురేందర్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది. ఈ సాయిబాబా ఆలయం ప్రత్యేకత ఏంటంటే, మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా నలుపు రంగులో ఇక్కడ బాబావారు కొలువై ఉన్నారు. కృష్ణ సాయిగా ఇక్కడ కొలువై భక్తులతో పూజింపబడుతున్నాడు. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు మాకు ఉద్యోగం లేదని, ఉద్యోగాలు వచ్చాయని బాబా గారిని కోరుకోవడం, పెళ్ళిళ్ళ గురించి, పిల్లల గురించి రకరకాల వాళ్ళ కోరికలు కావచ్చు, వాళ్ళకున్న సమస్యలు కూడా ఇక్కడికి వచ్చాక తీరుతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అలాగే ఈ ఆలయంలో ప్రతి గురువారం కూడా పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు, అలాగే సాయంత్రం నుండి రాత్రి వరకు కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం మధ్యాహ్నం దాదాపు 1000 నుండి 1200 వరకు భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం ఈ ఆలయంలో భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మొన్న జూలై 21 జరిగినటువంటి గురు పౌర్ణమిని కూడా చాలా బ్రహ్మాండంగా ఈ ఆలయంలో జరుపుకోవడం జరిగిందండి. దాదాపు 25,000 వరకు కూడా భక్తులు దర్శనానికి రావడం జరిగింది. 11,000 వరకు కూడా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని మేము భక్తులందరితో సహకారంతో గురు పౌర్ణమి రోజు నిర్వహించడం జరిగిందండి. భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు కానీ, ఆలయ అలంకరణ కానీ, ఇతర కార్యక్రమాలు కానీ భారీ ఎత్తున మేము నిర్వహించడం జరిగిందండి గురు పౌర్ణమి రోజు. సాయిరామ్ అండి. నిజాంపేటలో కొలువై ఉన్న ఈ కృష్ణ సాయి దేవాలయం దాదాపు 25 సంవత్సరాల నుంచి ఏనుగుల సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. ఈ స్వామి చాలా పవర్ఫుల్. స్వామివారి అన్ని పూజలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. గురువారం వస్తే అభిషేకాలు, అలాగే ప్రతి పౌర్ణమి రోజుని విశేషమైన అలంకార అభిషేకాలు ఉంటాయి. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి లక్ష్మీ కుబేరవ్రతాలు జరుగుతాయి. దానికి కూడా చాలామంది భక్తులు అమ్మవారి పూజకి వస్తూ ఉంటారు. స్వామివారి దగ్గర వచ్చిన అందరికీ కూడా అన్ని కోరికలు తీరిని, వీసాలు కావాల్సిన వీసాలు, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న అబ్రాడ్, పూజలు చేయించుకుని వెళ్తూ ఉంటారు. అందరికీ సక్సెస్ అవుతున్నాయి. ఈ సాయిబాబా కృష్ణ సాయిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. అందరూ కూడా దర్శనం చేసుకుని అందరూ అన్ని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. జై సాయిరామ్. సాయిరామ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న బాబా నల్ల సాయిబాబా, కృష్ణ సాయిబాబా. ఈ సాయిబాబా ఉన్న ప్రాంతం హైదరాబాద్ లో నిజాంపేట్ విలేజ్. తెలంగాణలో మనకున్న ఒకే ఒక్క ప్రాంతం నల్ల సాయిబాబా ఉన్న ఒకే ఒక్క గుడి నిజాంపేట్ సాయిబాబా గుడి అండి. ఈ బాబా విశిష్టత చెప్పాలంటే చాలా ఉందండి. బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కష్టం అనేది లేకుండా చేశాడు బాబా. నేనే ఒక నిదర్శనం. నేను గత 12 ఏళ్ళకి ఈ గుడికి వస్తున్నాను. గుడి ప్రతిష్ట రోజు నుంచి గుడికి వస్తున్నాను. నాకే చాలా అద్భుతాలు జరిగినాయి. జరగలేదు అని ఏ పని అవ్వకుండా లేదు. తలుచుకున్నది ఏదైనా జరుగుతూనే ఉందండి. బాబా విశిష్టత అలా ఉంది. ఇంతమంది భక్తులు వస్తున్నారు అంటే బాబా గొప్పతనం చూడండి. మనం ఏదైనా అనుకుంటే ఆ కార్యం మంచిదైతే ఖచ్చితంగా బాబా మన అనుగ్రహిస్తాడు. ఈ బాబా కృష్ణ సాయి బాబా, నల్ల సాయిబాబా, కృష్ణ సాయిబాబా కృష్ణావతారంగా మనకి ఇక్కడ వెలిసారండి నిజాంపేట్ విలేజ్ లో. బాబా అందరి కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఈ గుడి చెప్పాలంటే అందరూ సేవకులు, భక్తులు, యాజమాన్యం అని కాకుండా అందరినీ కలిసికట్టుగా చేసే ఒక మతం లాగా ఉంది గుడి.
ఎందుకంటే ఇక్కడ విభేదాలు ఏమీ ఉండవండి. మంచిగా అందరినీ మంచిగా చూస్తారు. భక్తుల్ని కానీ సేవకుల్ని కానీ విడివిడిగా చూడరు, అందరినీ మంచిగా చూస్తారు. ఏనుగుల సురేందర్ రెడ్డి గారికి వచ్చిన మంచి ఆలోచన ఈ గుడి నిర్మించాలని. ఈ గుడి కోసం వాళ్ళు చాలా చేశారండి. వాళ్ళు కానీ వాళ్ళ బిడ్డలు కానీ చాలా చేశారు గుడి కోసం. గుడి చేయడం కోసం వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకోకుండా బాబా కోసం వాళ్ళు మొత్తం ఆస్తి మొత్తం బాబాకి పెట్టారు. బాబా సేవ కోసం చేశారు. ఇద్దరు బిడ్డలు కూడా ఇప్పుడు ఏనుగుల రాజశేఖర్ రెడ్డి, ఏనుగుల చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా గుడి చాలా చక్కగా నడిపిస్తున్నారు. ఎటువంటి విభేదాలు లేకుండా నడిపిస్తున్నారండి. బాబా కోసం భక్తులు రావాలి, బాబా గొప్పతనం చూడాలని చెప్పి బాబా కోసం సేవ చేస్తున్నారు వాళ్ళు. బాబా లీలలు అన్ని కాదండి, ఒక్కరికి కాదు, అందరికి చాలా చాలా మిరాకిల్స్ జరిగినాయి. అంటే నేను చెప్తుంటే నేను ఏదో బాబా గురించి గొప్పగా చెప్తున్నాను అనుకుంటున్నారు, కాదండి. చాలా మిరాకిల్స్ జరిగినాయి. జరగవు అనుకున్న పనులే చాలా జరిగినవండి. బాబా గొప్పతనం వచ్చండి, రండి, చూడండి. ఖచ్చితంగా మీరు కూడా అనుభవిస్తారు, బాబా విశిష్టతను చూస్తారు. మీరు చూసుకున్నట్టయితే మొన్న గురు పౌర్ణమి జరిగింది కదండి. గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఈ గుడి నిర్వహించిందండి. దాదాపు 10,000 మంది భోజనానికి సౌకర్యం కల్పించింది. దాదాపు 20,000 మందికి దర్శన భాగ్యం కల్పించింది. ఆ రోజు గురువారం వస్తే మాకు ప్రతి పండగలా ఉంటది. ఆ రోజు పొద్దున్నే మా పనులన్నీ కలిగి ఎప్పుడు గుడికి వెళ్ళాలి వెయిట్ చేస్తూ ఉంటాం. మేమందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటామండి. ఈ గుడిలో ఎవరికి ఏ విభేదాలు ఉండవు, ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటాము. గురువారం పొద్దున్న మొదలైతే రాత్రి 10 వరకు మేము గుడిలోనే ఉంటాము. రోజు 4 హారతలు. గురువారం అయితే స్పెషల్ హారతులు 4 ఉంటాయి. సాయంత్రం పల్లకి సేవ ఉంటది. పల్లకి సేవ తర్వాత కోలాటం ఉంటది. మేమందరం కోలాటం చేస్తాము, బాబాకి సేవ చేసుకుంటాము. ఇలాంటివి ఒక పండగలాగా మేము వాతావరణంలో ఇక్కడ ఉంటున్నామండి. సాయిరామ్. నమస్తే, సాయిరామ్ అండి. ఇది నిజాంపేట్ గ్రామంలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ అండి. ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి భక్తుడిని కూడా నిలబెట్టుకునే శక్తి ఈ బాబా గారికే ఉందండి. అంటే అందరూ వస్తూ ఉంటారు, ఒక దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చేలాగా చేసుకునే మనస్తత్వం ఈయనది. మనల్ని ఆ మనస్తత్వాన్ని కల్పిస్తాడండి. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము, కలిసి ఉంటాము. అలాగే ఈ మధ్యన ఇదే బాబా ఆలయంలో శివాలయాన్ని కూడా నిర్మించారండి. సో బాబా గారి భక్తుల్లాగా ఇప్పుడు తెలియకుండానే టర్న్ టువర్డ్స్ శివయ్య వైపు కూడా అలా అయిపోయిందండి. అంటే భక్తులు డిఫరెంట్ వేలో, నాట్ ఓన్లీ శివయ్య. ఇప్పుడు శివయ్య ఈయన ఎలా తీసుకెళ్లాడు అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందిని, ఇక్కడ లక్ష్మీదేవి ఉంటారు, ఇక్కడ రాముడు వారు ఉంటారు, బయట దత్తాత్రేయ స్వామి ఉంటారు, ఇటు సైడ్ ఆంజనేయ స్వామి ఉంటారు, వినాయకుడు ఉంటారు, దుర్గామాత ఉంటారు, అక్కడ శివయ్య ఉంటారు అన్నమాట. వచ్చిన తర్వాత మనం బాబాని చూస్తామని వస్తాం, కానీ ఇంతమంది దర్శనం చేసుకోవడం అనేది రావడం చాలా అద్భుతంగా ఉందండి. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మేమందరం కలిసి ఒక పండగలాగా ఉంటుంది. గురువారం వచ్చిందంటే అందరం కలిసి సరదాగా కోలాటం చేయడం కానీ, అదేవిధంగా కోలాటం కోసం ప్రాక్టీస్ చేసే విధానం కానీ, ఒక ఫ్రెండ్స్ ఆఫ్ గ్రూప్ లాగా ఫామ్ అవ్వడం కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ ఫ్రెండ్స్ కానీ బాగా అవుతారు. అండ్ ఈయన నిదర్శనము అంటే మీరు అనుకుంటారు ఒక వస్తువు రూపేణా మాత్రమే అని. ఈయన దగ్గరికి వస్తే వస్తువునే కాదండి, మీ మానసికమైనటువంటి శక్తిని, ఒక ప్లేస్ లో నిలబడగలిగేటటువంటి ధైర్యాన్ని, అది మీకు కనిపించేటటువంటి శక్తిని కూడా ఇవ్వగలిగే కెపాసిటీ ఈయనకు ఉందండి. ఈయన దగ్గరికి వచ్చాక నేను చాలా నా లైఫ్ లో చేంజ్ చూశానండి. సో మీరు కూడా ఆ అనుభవాన్ని ఫేస్ చేయండి, రండి, ఆయనతో కనెక్ట్ అవ్వండి. కొంచెం మెడిటేషన్ లో కూర్చొని ఆయనతో దగ్గరగా కనెక్ట్ అయ్యారనుకోండి, ఆయన ఇచ్చేటటువంటి మానసికమైన ధైర్యం కానీ, అంటే కొన్ని మనం డబ్బులతో కొనలేమండి. అనుకుంటారు డబ్బు ఉంటే అన్ని చేయగలుగుతామండి. కాదండి, మానసికమైన ధైర్యం కానీ, ఒక సిచ్యువేషన్ ని డీల్ చేయగలిగే కెపాసిటీ కానీ ఎవరు ఇవ్వగలుగుతారంటే ఈయన ఇస్తాడండి. ఇది నేను నమ్మకంగా చెప్తున్నాను. మీరు రండి, మీరు దాన్ని ఫేస్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ బాబా విగ్రహం చాలా ప్రత్యేకమైంది. ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా ప్రతి గురువారం వస్తుంటారు. అన్నదానానికి కానీ ఏ లోటు ఉండదు. మొన్న గురు పౌర్ణమి కూడా చాలా చాలా బాగా జరిపించారు. కమిటీ వాళ్ళు ఏ లోటు లేకుండా చాలా బాగా జరిపిస్తారు. మాకు ఈ గుడికి వచ్చిన దగ్గర నుంచి చాలా మహిమలు జరిగాయి. మాకు మా లైఫ్ లో చాలా. సాయిరామ్. 30 ఏళ్ల నుంచి నేను ఉపవాసం ఉంటున్నాను. సాయిరామ్ చాలా సత్యం గల్ల దేవుడు. 30 ఏళ్ల నుంచి నాకు చాలా ఏది అనుకుంటే అది జరుగుతుంది. బాబా గుడికి వస్తూ ఉంటాను. 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ సాయిబాబా గుడికి. సేవ చేసుకుంటున్నాను. ఏది అనుకుంటే అది అవుతుంది. చాలా మహిమగల్ల సాయిబాబా. ఓం సాయిరామ్. బాబా గారికి పెట్టిన నైవేద్యాన్ని
భక్తులకు పెట్టే ప్రసాదంలో కలిపి అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బాబాగారికి చీకట్లో 5 హారతులు ఇస్తారు. చూసిన వారికి గూస్ బంప్స్ తప్పకుండా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
భక్తులు ఎవరైనా అన్నదానం లేదా పల్లకీ సేవ చేయించుకోవాలనుకునేవారు కమిటీ మెంబర్స్ని ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్తో అప్రోచ్ అవ్వచ్చు. దాతలు ఎవరైనా క్యూఆర్ కోడ్ లేదా అకౌంట్ నెంబర్కి డైరెక్ట్గా మనీ సెండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.